మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? చేసే ముందు, బిజినెస్లోకి ఎంటర్ అయ్యే ముందు లీగల్ అడ్వైజెస్ ఏం తీసుకోవాలి, అలాగే పార్ట్నర్షిప్ డీడ్లో ఎలాంటి మ్యాటర్స్ మీరు ఇంక్లూడ్ చేయాలి అని ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే. ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటే అది పార్ట్నర్షిప్లో, ఆ పార్ట్నర్షిప్ డీల్లో ఎలాంటి మ్యాటర్స్ ఇంక్లూడ్ చేయాలి? See, this is a very good question. చాలామంది పార్ట్నర్షిప్ డీడ్లోకి ఎంటర్ అయ్యే ముందు దాన్ని సరిగ్గా చదవరు, చూసుకోరు, దాంట్లో క్లాజెస్ ఏమున్నాయని చూసుకోరు. ఏదైతే గొడవ వచ్చినప్పుడు అప్పుడు ఓపెన్ చేసుకొని మన పార్ట్నర్షిప్లో మనది ఎంత ఉంది పర్సంటేజ్, మన షేర్ ఎంత అని అప్పుడు చూసుకుంటూ ఉంటారు. సో ఇట్స్ బెటర్ ఎప్పుడైనా ముందే చూసుకోవడం. యూజువల్లీ పార్ట్నర్షిప్ డీడ్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఎవరెవరు పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళ పేర్లు, ఓకే, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ షేర్ వాల్యూస్, ఒక్కొక్కరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఒకళ్ళకి 30 అయి ఉండొచ్చు, ఒకళ్ళకి 20 అయి ఉండొచ్చు, ఒకళ్ళకి 60 అయి ఉండొచ్చు. ఓకే, దీని గురించి ఉంటుంది. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, ఎవరెవరు ఏ పని చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొంతమంది పార్ట్నర్షిప్ డీడ్స్లో స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళ రోల్ ఏమి ఉండదు, వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, కానీ పనంతా ఒక్కలే చేస్తారు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఈ స్లీపింగ్ పార్ట్నర్స్కి గెయిన్స్లో ఎంత ఇవ్వాలి, లాభాల్లో ఎంత ఇస్తారు, లాస్లో ఎంత ఇస్తారు. ఓకే, పనంతా ఒక వ్యక్తే చేస్తున్నాడు కదా పార్ట్నర్షిప్లో, అతనికి ఏమైనా ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇస్తామా, రెమ్యూనరేషన్ రూపంలో అంటే నెలకి ఇంత శాలరీ రూపంలో ఏమైనా ఇస్తున్నామా, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి. ఓకే, ఇది ఒకటి ఉంటుంది. ఇండెమ్నిటీ క్లాజ్ ఉంటుంది. ఎవరైనా ఈ పార్ట్నర్షిప్, ఈ బిజినెస్ పెట్టాము, దాన్ని ఎదుగుదల కోసమే చూడాలి తప్ప దాన్ని లాసెస్ కోసము దాన్ని వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు ఒకవేళ అలా ఏదైనా చర్య చేపడితే అని, అదొకటి. ఓకే, ఇది కాకుండా పార్ట్నర్షిప్లోంచి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎలా వెళ్ళిపోవాలి, ఎగ్జిట్ అనేది ఎలా ఉండాలి, స్మూత్ ఎగ్జిట్. ఒకవేళ వీళ్ళ షేర్ ఏదైతే ఉంటుందో అది లోపల ఉన్న పార్ట్నర్స్కే ఇచ్చేస్తారా, లేదు బయట అమ్మడానికి వీలు ఉంటుందా, తన పార్ట్నర్షిప్ ఇంకెవరికైనా అసైన్ చేయడానికి వీలు ఉంటుందా, దాని గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ ఏదైనా పార్ట్నర్ చనిపోయిన పరిస్థితిలో వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ వచ్చేస్తారా, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. లీగల్ హెయిర్స్కి ఎవ్రీ రైట్ ఉంటుంది. అలానా. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే లా ఆఫ్ పార్ట్నర్షిప్ గురించి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటి అంటే చెక్ సైనింగ్ అథారిటీ ఎవరు, డెసిషన్ మేకింగ్ ఎవరు, మెజారిటీ ఎవరిదైతే స్టేక్ ఉంటుందో వాళ్ళే డెసిషన్ చేస్తారా, వీళ్ళు అబాయిడ్ అయి ఉంటారా, దానికి కట్టుబడి ఉంటారా, లేదు కలెక్టివ్గా అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారా, ఇవన్నీ క్లాజెస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ అరైజ్ అయిందనుకోండి, అది ఎలా సెటిల్ చేసుకోవాలి, ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇంక్లూడ్ చేస్తున్నారా, లేదంటే సివిల్ కోర్ట్ని అప్రోచ్ అవుతారా, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. సో ఈ డీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మనం ఒకసారి ఓపిక్గా చదువుకోవడం అనేది మేలు. అండ్ ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఈ పార్ట్నర్షిప్ డీడ్ అనేది డ్రాఫ్ట్ చేయించుకోవడం మంచిది. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే పార్ట్నర్ స్లీపింగ్ మోడ్లో ఉంటారో వాళ్ళ వల్లనే ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి చూడకపోవడం, ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ, ఆ విషయంలో ఇతను ఏమైనా చేస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. సో అక్కడే ఎక్కువ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి కదా మ్యామ్. డెఫినెట్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ కంపెనీ లాస్ట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఇలా ఉంటుంది. ఎగ్జిట్ అవ్వడము క్లాజ్ గురించి కూడా పార్ట్నర్షిప్లోంచి బయటకు వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళు ఇష్టానుసారం వెళ్ళొచ్చా. ఓకే, లాసెస్ గెయిన్స్ని ఈక్వల్గా పంచుకుంటారు. డెఫినెట్గా ఈక్విటీ ఆఫ్ షేర్స్ అని అదొక క్లాజ్ కూడా ఉంటుంది. ఓకే, లాసెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను, గెయిన్స్లో ఉన్నప్పుడు నేను ఉండిపోతాను, అలా కాదు. దేర్ షుడ్ బి సమ్ అండర్స్టాండింగ్. అట్లాంటి డీటెయిల్స్ కూడా ఆ డీడ్లో ఉంటాయి. చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతే ఈ ఇష్యూనే ఇంకా వేరే వాళ్ళకు కూడా చేరుకోవాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.